చెప్పండి సార్. రెండు మళ్ళీ ఎత్తురాదు. గురుగారు కొంచెం నా ఫోన్లో కూడా 2 ఫోటోలు తీయండి. మొహాలు పడకపోయినా పర్లేదు, మనుషులు కనపడుతుంది సార్. ఓకేనా? మీరు ఎదురుగా ఉండండి. ఓకే ఓకే, మీరు అయిపోయిందండి. ఫోటోలు అయిపోయింది. ఓకేనా? ఇది బ్యాటరీ అండి, ఇది ఇంజిన్ ఆయిల్, ఇదేమో స్పీడ్ సీట్కి వెళ్ళదు. తర్వాత రీజనరేషన్ సెంటర్స్ మీరు కొంచెం గట్టిగా చెప్పండి, ఎందుకంటే ఇందులో కూడా రికార్డ్ చేసుకుంటాం. అదే ఇది రీజనరేషన్ బటన్ ఇక్కడ పడుద్ది, అది గ్రీన్ పడుద్ది. గ్రీన్ పడిందా? ఇదిగో చూడండి, మామూలు స్టార్టింగ్ లో వెలుగుతాయి, మామూలు తర్వాత పడినప్పుడు మీకు ఎక్కడెక్కడ అనేది అవగాహన కోసం చెబుతున్నాను. రెడ్ గ్రీన్ ఉంటుంది. రెడ్ గ్రీన్ ఉంటుందండి. ఇదేమో గ్రీన్ పడినప్పుడు రన్నింగ్ లో పోతుందండి. ఇది గ్రీన్ రన్నింగ్ లో పోతుంది. రెడ్ ఉంటే మనం బండి పక్క కాపీ చేయాలండి. బండి పక్క కాపీ హ్యాండ్ బ్రేక్ వేసి తర్వాత ఇదిగోండి ఈ బటన్ అండి, 3 సెకండ్లు కిందకు నొక్కి పట్టుకుని 3 సెకండ్లు పైకి పట్టుకుంటే మామూలుగా ఐడిలింగ్ లో 5, 6 ఆడుద్దండి ఆర్పిఎం. తర్వాత 14, 15కి వెళ్ళిపోద్దండి. అలా ఇది ఏమవుతుందంటే ఇది నొక్కినప్పుడు రీజనరేషన్ పనిచేస్తుందంటే 14, 15కి ఆర్పిఎం వెళ్తేనే పనిచేస్తున్నట్టు లెక్క. టెంపరేచర్ కూడా 85, 90 ఉంటేనే రీజనరేషన్ అవుద్ది. మళ్ళీ లో ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంపై పడింది అనుకో, ఇంజిన్ హీట్ అంత ఉండదు కదా, అప్పుడు ఇంజిన్ హీట్ లో అప్పుడు కూడా పనిచేయదు. అది కొంచెం హీట్ ఎక్కినాకైతేనే పనిచేస్తుంది. ఇంజిన్ హీట్ లో ఉండగానే రీజనరేషన్ చేసుకోవాలి. తక్కువలో ఉన్నప్పుడు ఇంజిన్ అదే వాళ్ళు రన్నింగ్ లో పడితే మామూలుగా ఇంజిన్ ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఇంజిన్ బండి రన్నింగ్ లో ఆటోమేటిక్ గా రీజనరేషన్ చేసుకుంటుందా? గ్రీన్ అయితే ఆటోమేటిక్ గా చేసుకుంటుందండి. గ్రీన్ పడినప్పుడు రన్నింగ్ లో ఆటోమేటిక్ చేసుకుంటుంది. అది 20 నుండి రెడ్ పడితే చేసుకోదు మనం. ఆరెంజ్ అదేలేండి, రెడ్ ఆరెంజ్ వచ్చినప్పుడు మనం చేసుకోవాలి. ఇది ఆరెంజ్ పడినప్పుడు చేసుకోలేదు అనుకో, డ్రైవర్ చూసుకోలేదు అనుకోండి, రెడ్ లోకి వెళ్ళిపోతుంది. రెడ్ లో ఒక్కోసారి అవుద్ది ఆటోమేటిక్ గా, ఒక్కోసారి అవ్వదు. ఏమవుతుందంటే అప్పుడు ఏం చేయాలంటే సిస్టమ్ పెట్టాలి. ఇప్పుడు రీజనరేషన్ చేయడానికి ఆ బటన్ 3 సెకండ్లు కిందకు నొక్కి పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పైకి 3 సెకండ్లు. అసలు మామూలుగా అయితే ఇది ఆపటం కిందకి. ఒకవేళ ఆపి ఉన్నారే అనేది కోసం ముందు కిందకి నొక్కి పెట్టుకుని తర్వాత పైకి నొక్కి పెట్టుకుంటే ఆటోమేటిక్ అవుద్ది. ఆటోమేటిక్ గా అయిపోయి మళ్ళీ అక్కడ ఆరెంజ్ పోద్ది. ఆరెంజ్ అంటే ఈ ఆర్పిఎం పెరుగుద్ది మనకి, రీజనరేషన్ అవుతున్నట్లు లెక్క. ఓకే. మామూలుగా ఈ ఆర్పిఎం పెరగకపోతే దానికి సంబంధించింది కాదు. ఇటు పక్క లైట్లు వచ్చినాయి చూడండి ఒకసారి, ఈ ఏదైనా లైట్లు వచ్చినాయి అనుకోండి, ఏమన్నా యాడ్ బ్లూ ఫిల్టర్లు ఏమన్నా బ్లాక్ అయినా, ఈ లైట్ వచ్చినప్పుడు యాడ్ బ్లూ లైట్ బ్లాక్ అయినా ఏమన్నా అయినా కానీ ఆ లైట్ వెలుగుతుంది. ఒకసారి ఆన్ చేయొచ్చు. ఈ లైట్ వెలుగుతున్నప్పుడు యాడ్ బ్లూ ఫిల్టర్లు ఏమైనా బ్లాక్ అయినా లేకపోతే ఏదైనా కంప్లైంట్ ఉన్నా ఈ లైట్ వస్తుంది. ఇటు పక్క అయితే అప్పుడు చూసి దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు యాడ్ బ్లూ ఆయిల్ వచ్చింది అనుకోండి ట్యాంకీలో, యాడ్ బ్లూ ఆయిల్ ఇదిగోండి ఆ ఇండికేటర్ చూపిస్తుంది. యాడ్ బ్లూ ఆయిల్ అయిపోతే ఈ పాయింట్లు 10 పాయింట్లు. ఓకే. అదిను ఇది 2 చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు. అవతలది యాడ్ బ్లూ ఆయిల్, అవతలది డీజిల్ ఆయిల్. ఇది డీజిల్ ఆయిల్, ఇది యాడ్ బ్లూ ఆయిల్. ఓకే. రైట్ సైడ్ ఈ బటన్ ఏంటండి? ఆఫ్ బటన్ ఏదండి? ఈ పక్కదే, ఇది పైది అది. ఇది అండి ఇంజిన్ అడ్జస్ట్ బ్రేక్. ఇది మనం బ్రేక్ పెట్టినప్పుడు, ఇది కూడా కాలు పెట్టినప్పుడు వెలుగుతుంది చూడండి. ఇంజిన్ ఇవన్నీ క్యూజ్ కంట్రోల్ కాబట్టి ఇది దీనికి సంబంధించిన స్విచ్ అండి. ఇది కిందకు నొక్కి పెట్టుకుంటే ఈ వేటర్ బోర్డులో బ్రేక్ లైట్ వెలుగుతున్నట్టు పనిచేయదు అది, అందుకోసం అది. ఇదేమో పవర్ మోడ్, ఎక్కువ మోడ్ అండి. ఎక్కినప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్లేన్ రోడ్ లో ఎక్కువ మోడ్ అండి. మెరకున్నప్పుడు పవర్ మోడ్, ప్లేన్ రోడ్ కండి ఇదంతా. పవర్ మోడ్ లో పెట్టుకోవాలి. ప్లేన్ రోడ్ మీద ఉన్నప్పుడు ఎక్కువలో ఉంటే సరిపోతుంది. నీకు పికప్ చాలతలేదు అనుకున్నప్పుడు పవర్ మోడ్. మామూలు ప్లేన్ రోడ్ లో అయినా సరే, ప్లేన్ రోడ్ లో సరిపోద్ది మామూలుగా. కాదేంటంటే కొంచెం చాలతలేదు అనుకున్నప్పుడు పవర్ మోడ్ లో పెట్టుకోవాలి. ఓకే. అటు పక్క ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది, ఏంటండి ఇది? SOS అండి, ఎమర్జెన్సీ. ఇదిగోండి పవర్ మోడ్. ఇదిగోండి ఇటు తిప్పుకుంటే పవర్ మోడ్ అండి, ఇటు తిప్పుకుంటే ఎక్కువ మోడ్.
ప్లెయిన్ రోడ్ లో ఇంకా స్పీడ్ పెరగాలంటే ఎక్కువలో పెట్టుకోమంటున్నారు. మైలేజ్ కోసం ఇది మైలేజ్ అండి, పవర్ ఎక్కువ మైలేజ్ అండి. పవర్ అనేది పికప్ అండి. పికప్ ఏంటంటే డీజిల్ ఎక్కువ తాగుతుంది, ఇదేమో డీజిల్ తక్కువ తాగుతుంది. అది మైలేజ్ లాగలేకపోయినా అప్పుడు పవర్ లో పెట్టుకోండి. ఇప్పుడు లోడ్ ఎక్కువ వేసారు అనుకోండి అప్పుడు సాగదు. ఏది చిన్న మెరక తగిలినా లేకపోతే ఫ్లైఓవర్ తగిలినా లేకపోతే కొంచెం మెరక తగిలినా గేర్ అడుగుద్ది. దాంట్లో పవర్ పెట్టుకుంటే కొంచెం బండికి లోడ్ పడకుండా ఉంటుంది, ఇంజిన్ కి లోడ్ పడకుండా ఉంటుంది. అది సరే అండి. ఇది ఎమర్జెన్సీ SOS ఎమర్జెన్సీ అంటే ఏంటన్నది ఎమర్జెన్సీ దేని పర్పస్ చూపిస్తుంది? అంటే ఎవరికి వెళ్తుంది అది ఇది అయితే ఒక మామూలు ఇంకా పనిచేస్తుంది లేదు తెలియదు క్లారిటీ మాకు. అయితే దానికైతే కస్టమర్ కి ప్లస్ పోలీసుకు, ఫైర్, తర్వాత అంబులెన్స్ కి వీటికి ఎమర్జెన్సీలో దాని పర్పస్ అది పెట్టారు. మరి అది ఇంకా వర్క్ అవుతుందో లేదు క్లారిటీ నాకు తెలియదు. మిగతా మామూలే. తర్వాత ఇంజిన్ అడ్జస్ట్ బ్రేక్ అండి. ఇది ఒకటి బటన్ ఎదరికేస్తే ఇంజిన్ అడ్జస్ట్ బ్రేక్. ఏదైనా ఘాటి దిగుతున్నా ఇప్పుడు ఎగ్జాస్ట్ బ్రేక్, ఇంజిన్ అడ్జస్ట్ బ్రేక్, ఇంజిన్ అడ్జస్ట్ బ్రేక్ ఇది ఎదరికేసుకుంటే ఇంజిన్ డౌన్ దిగుతున్నప్పుడు ఒకవేళ 60-70 స్పీడ్ మన బండి కంట్రోల్ మన చేతిలో దాటుతుంది అనుకో, అది వేసుకున్న ఇంజిన్ రెవల్యూషన్ అవుద్ది, మన బ్రేక్ కూడా కంట్రోల్ ఆఫ్ లో ఉండాలి. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వేసుకోవాలి. ఇక్కడ సింబల్ ఉంది చూడండి, మర్చిపోతే మళ్ళీ ఏమవుతుందంటే బండి సండిగా లాగుతుంది, బండి మైలేజ్ లాగు, పికప్ ఉండదు. ఎప్పుడు పైకే ఉండాలి, వెనక్కి ఉండాలి. ఎదరికేసుకుంటే అది ఇంజిన్ అడ్జస్ట్ బ్రేక్. దగ్గర వాల్ క్లోజ్ అయినప్పుడు టైట్ గా దిగుద్ది, ఇంజిన్ ఫ్రీగా ఉండదు. అది ప్లేన్ రోడ్ రాగానే మళ్ళీ వెనక్కి వేసేసుకుంటే ఫ్రీగా పికప్, లేకపోతే పికప్ చచ్చిపోతుంది. ఫోన్ కొడతారు బండి లాగలేదు సార్ అని, ఇప్పుడు దా బాగానే మరి ఇది చేయి తగిలి ఎదరికి వెళ్ళిందని అనవసరం. ఇది సిగ్నల్స్ అండి. ఏంటంటే వైపర్ అండి, ఈ పైకి పట్టుకుంటే వాటర్ పెట్టేసేది. ఇది వాటర్ తర్వాత ఇది తిప్పుకుంటే పార్కింగ్ లైఫ్. తర్వాత ఇది స్టెప్ స్పీడ్ మీకు వైపు 1, 2, 3 లో అయ్యాయి. మనకు వాటర్ లైట్గా తుప్పర పడుతుంది, ఒక పాయింట్ పెట్టుకుంటే సక్సెస్. కార్లు